అప్డేట్స్ చూద్దాం. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో దళిత రైతుల భూముల సమస్యలపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ స్పందించింది. దళితులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ తెలిపారు. ఉదయం పెదబొండపల్లి గ్రామాన్ని జవహర్ సందర్శించారు. అనంతరం 24 మంది దళిత రైతులను కలిసి ఆక్రమణకు గురై వారి భూముల వివరాలను సేకరించారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో 2020లో దళిత రైతుల సాగు భూములను భయపెట్టి లాక్కున్నట్టు ఆరోపణలు ఉన్నాయని జవహర్ తెలిపారు. ఆక్రమించబడిన భూములను పరిశీలించగా అవి ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగానే ఉన్నట్లు గుర్తించామని జవహర్ స్పష్టం చేశారు. ప్రభుత్వము మామిడి మొక్కలు ఇచ్చారు, అన్ని శలంకాయలు ఇచ్చారు, అన్ని పంటలు కూడా నూతులు ఇచ్చారు, అన్ని పండించుకొని తిన్నాము. అవి ఏడు తెచ్చో మాకు ఎవరికి తెల్లరు దీని మీదకి వెళ్ళేసరికి ఎక్కడికక్కడ సార్ మేము ఎక్కడికక్కడ పరిగెట్టినా మేము ఎక్కడికక్కడికి వెళ్ళి మాకు అంగీకరించలేదు. మేము అలాగే అరిగిపోయి పిల్లలు మేము బతికాము దాని మీద పండించుకొని. రాత్రి పోయించి రాత్రి పోయించి పిలిపించి మాకు భయం పెట్టి నాకు సంవత్సరాలు అవుతుంది మా భూమి మీద వీడియో తీశారు సార్. మీరు కేసు పెట్టారా? పోలీస్ స్టేషన్ సార్. కేసు ఎందుకు ఫైల్ చేయాలి? వాళ్ళు కేసు పెడితే కేసుకి మమ్మల్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచారు. మేము ఎంక్వైరీ పెడతామని అన్నారు. సరీఫ్ ఎంఆర్ఓ గారు ఉన్నాయా? మీరు అప్పుడు మొక్కలు నరికినప్పుడు ఎన్నో అవి కృష్ణ ఆయన విఆర్ఓ గారు ఒక వీడియో తీశారు. మమ్మల్ని అందరూ ఉన్నాయా? ఇప్పుడు మా దగ్గర లేవు సార్. ఎక్కడ ఉన్నాయి? మొక్కలకు సంబంధించి కానీ ఈ కానీ ఉంటే మీరు ఇమీడియట్ గా ఇప్పుడు మరి కేసు రీఓపెన్ చేయించండి. అప్పుడు ఇచ్చిన నూతి బావులు ఇవన్నీ ఉన్నాయి సార్. అవన్నీ నాకు అర్థమవుతున్నాయి. మీ సబ్జెక్ట్ నాకు అంత అర్థమైంది. అర్థం కాకుండా ఏం లేదు. మీ మొక్కలు నరికినప్పుడు మీరు కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెడితే ఎందుకు వాళ్ళు తీసుకోలేదు? పెట్టకపోయినా కానీ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు మీ మొక్కలు ఉన్నట్టు కానీ మొక్కలు వాళ్ళు తీసేసినట్టు కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు అడిగితే ఫిజికల్ వెరిఫికేషన్ ఇచ్చాను. మీకు ఏదైనా కౌంటర్ ఉంటే కన్సర్న్ ఆఫీసర్తో కానీ లేదంటే నాకు కానీ సబ్మిట్ చేయండి. నా డైరెక్షన్ నేను ఆఫీసర్స్ మీరు అది ఏదైతే ఉందో మీ దగ్గర మీరేం చెప్పదలుచుకున్నారో మీరు రిటర్న్ రాసి ఇవ్వండి. సాల్దార్ గారు అర్థమైంది. కలెక్టర్ ద్వారా రాసి ఇవ్వండి. మీరేముందో మీరు కూడా రిటర్న్ రాసి ఇవ్వండి. అలా మీ ఎవిడెన్స్ మీరు ఇవ్వండి. మీ ఎవిడెన్స్ మీరు ఇవ్వండి. సాల్దార్ గారు ఎవరు తీసుకెళ్ళి దళితుల ఆధీనంలో కలిగినటువంటి భూములు 24 మంది వ్యక్తులకు సంబంధించి ప్రభుత్వ భూమిని ఇచ్చిన సందర్భంలో దాన్ని యజమానులుగా కొంతమంది ఈరోజు వచ్చి అక్కడ ఉన్నవన్నీ కూడా చెట్లు నరికివేయటం కానీ భూమిని ఆక్రమించుకోవడం కానీ అని చెప్పిన తర్వాత ఈ అర్జీ తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా దీనిపై ఈ ప్రాంతాన్ని సందర్శించాలి, వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించాలి, న్యాయపరంగా చట్టపరంగా ఉన్నటువంటి హక్కులు కాపాడాలనే ఉద్దేశం చొప్పున ఈరోజు కమిషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పరిశీలన చేసిన తర్వాత 2020 వరకు కూడా భూ యజమానులుగా చెప్తున్నటువంటి వ్యక్తులు ఏమైపోయారో ఎవరికి తెలియదు. వాళ్ళు మాట్లాడితే కోర్టు ఆర్డర్ ఉంది, ఇంజక్షన్ ఉంది, లేకపోతే మాకు సివిల్ కోర్టు ఇచ్చింది, లేకపోతే ఇంకో కోర్టు ఇచ్చిందని చెప్తా ఉన్నారు. 2020 వరకు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నారు? గతంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోద్బలంతో ఇదంతా జరిగిందని కమిషన్ భావిస్తూ ఉంది. దాంతోపాటు ఈ లబ్ధిదారులందరికీ కూడా తిరిగి వాళ్ళకి హక్కులు పునరుద్ధరించబడే విధంగా కూడా కృషి చేయమని అధికారులు కోరటం జరుగుద్ది. ఇప్పుడు ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాం, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం